అరే నేను చెప్తానే ఉన్నగారా మిత్తి పైసలన్నా మిలుగు. ఇప్పుడు చూడు మొత్తం మీద పడే. ఏ నెలాకరాయే పైసలు జరంత తక్కువ పడ ఆగిన అదల్ బదల్ చేసి కట్టినా అయిపోవు. రాత్రి చాలా సేపే తిప్పలు పడ్డరా, అస్సలు ఓపెన్ కాలేదు ఆన్లైన్లో కడదామంటే. గిట్లయితదనే ఆరం ముందే కట్టేసిన కాక అని అనుకుంటున్నట హైదరాబాద్లో ఆస్తులున్నోళ్ళు. అయితే గేటు గుంజిన్రు, తాళం పెట్టిండ్రు మున్సిపాలిటోళ్ళు. ఇంతకు ఈ ఇల్లు ఎవరిదనుకుంటాన్రు? తమిళనాడు పాత సీఎం జయలలిత మేడాంది. అట్లాని ఇది మద్రాసులో కాదుల్లా, మన హైదరాబాద్ లనే శ్రీనగర్ కాలనీలా 4 అంతరాల బంగ్లా అప్పట్లో కట్టించుకున్నది. గట్లనే మన పట్నం వస్తే ఇంట్లోనే ఉండేదట. అయితే 10 ఏండ్ల కిందట అమ్మ కాలం చేసినాక ఆస్తి పన్ను ఎవ్వరు కడతలేరట. నోటీసుల మీద నోటీసులు పంపినా ఎవ్వరు ముంగట్కి రాకపోతే ఇక ఇప్పుడు తాళం పెట్టిండ్రు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు. మొత్తం 1,59,00,000 కట్టేది ఉంటే అందులో మిత్తే 81 లక్షలు. మరి షానొద్దుల కాంచి ఎవ్వరు ఉంటలేరట. అయితే జయమ్మ మేనల్లుడు దినకరన్ దరఖాస్తు పెట్టిండట. ఆస్తికి నేనే వారసున్నని. ఓ నెలన్నర టైం అడిగితే సరే అని పొద్ముఖంగా మళ్ళా తాళం తీసిండ్రు. మేడానికి మన సిటీ శివార్ల 14 ఎకరాల అంగూర తోట, చక్కటి ఫామ్ హౌస్ ఉండేనట. అవేమైనాయో మరి. ఇక తమిళనాడులో కిలోల కమానం బంగారం, పట్టు చీరలు, తీరొక్క వస్తువులు, ఇట్లా 100 కోట్ల ఆస్తులుంటే కోర్టు కేసులు చేయబట్టికే అవన్నీ సర్కార్ హ్యాండవర్లు ఉన్నాయంట. ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ పతార కూడా పల్సగాయే. జయమ్మకు వారసులు లేనందుకు గిట్లయిందన్నట్టు. ఇక మన ట్యాక్సుల ముచ్చటకొస్తే సిటీల నిన్నీయాలనే 600-700 ఇండ్లు దుక్నాలు సీజ్ చేసిండ్రట ఆఫీసర్లు. మొండి పద్దులు ఎన్ని మాటల నోటీసులు పంపినా ఫాయిదా లేదట. మిత్తి మీద 190 రూపాయల డిస్కౌంట్ ఇస్తే గట్ల 2,350 కోట్లు వసూలైనాయట ఇప్పటికైతే. ఇంకా పెండింగ్లుంటే రేపటి సంధి అస్సలు మిత్తి మొత్తం కట్టాల్సిందే మళ్ళా.